ఏపీలో ఇవాళ మరో 75 అన్నా క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా రెండో విడత క్యాంటీన్లను ప్రారంభిస్తారు. ఇప్పటికే మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్నా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్ కేవలం 5 రూపాయలకే అందుతోంది. వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. ఇవాళ విజయవాడలో పవన్ కళ్యాణ్తో బాలినేని భేటీ అవుతారని తెలుస్తోంది. ఇప్పటికే నాగబాబుతో బాలినేని మంతనాలు జరిపినట్లు సమాచారం. పవన్తో భేటీ అనంతరం జనసేనలో ఎప్పుడు చేరుతారు అనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని నిన్న వైసీపీకి గుడ్ బై చెప్పారు. తన రిజైన్ లెటర్ను అధినేత జగన్కు పంపించారు. కొత్త లిక్కర్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. క్వాలిటీ బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. యావరేజ్గా 99 రూపాయల నుంచి మందు అందుబాటులో ఉంచాలని మంత్రి మండలి నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఇక వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. వాలంటీర్లు సచివాలయాలకు దినపత్రికల కొనుగోలుకు నెల ఇచ్చే 200 రూపాయలను రద్దు చేశారు. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకం అమలు చేస్తాము అన్నారు సీఎం చంద్రబాబు. పేదలకు దీపావళి నుంచి ప్రతి ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రకటించారు. ఇసుక సహా ఎలాంటి అక్రమాల జోలికి వెళ్లొద్దని ఎన్డీఏ పక్ష సమావేశంలో నేతలకు సూచించారు సీఎం చంద్రబాబు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు అన్నారు. జగన్ హయాంలో నాణ్యత లేని పదార్థాలతో లడ్డూలు తయారు చేశారని తెలిపారు ఆయన. వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం తిరుమలలో దుర్మార్గంగా ప్రవర్తించింది అన్నారు సీఎం చంద్రబాబు. అన్నదానంలో నాణ్యత లేకుండా చేశారని, నాసిరకం లడ్డూలు, అన్నప్రసాదాలు భక్తులకు అందించారు అన్నారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాలను అపవిత్రం చేశారని, ఇప్పుడు తాము స్వచ్ఛమైన నెయ్యి వాడుతున్నాము అన్నారు సీఎం చంద్రబాబు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో పిఠాపురంలో భూమి కొన్నప్పుడు తనకు కూడా జగన్ నవ్వుతున్న ఫోటో తప్పలేదన్నారు. కష్టపడి కొనుక్కున్న ఆస్తిపై ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు సృష్టించేందుకే ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకువచ్చామన్నారు సీఎం రేవంత్. నూతన ఎంఎస్ఎంఈ పాలసీ 2024ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పాలసీ లేకుంటే ఏ ప్రభుత్వం నడవదని, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకువచ్చినట్లు చెప్పారు. వ్యాపార విస్తరణను మరింత సరళీకృతం చేసేందుకు ఈ కొత్త పాలసీ ఉపయోగపడుతుందన్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు రాయితీలు ఇచ్చినట్టు గొప్పలు చెప్పారు, కానీ పైసా కూడా ఇవ్వలేదు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి. విడుదల చేయాల్సిన రాయితీలు 2000 కోట్లు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు తనకు చెప్పారన్నారు భట్టి. పెండింగ్ అమౌంట్ ఒకేసారి ఇవ్వలేమని, విడతల వారీగా బకాయిలు చెల్లిస్తామన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణలోని దేవాలయాల్లో సౌకర్యాల కల్పనపై సెక్రటేరియట్లో మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. దేవాలయాల విశిష్టతకు భంగం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. చారిత్రక ఆనవాళ్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆమె. యాదగిరిగుట్ట గర్భగుడి విమాన గోపురం, స్వర్ణతాపడం, వేద పాఠశాల నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇక రాయగిరిలో 20 ఎకరాల్లో 43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వేద పాఠశాలను నిర్మించనున్నట్లు మంత్రి సురేఖ ప్రకటించారు.
వైసీపీ ఎమ్మెల్యే ఎక్స్ వేదికగా మంత్రి నారా లోకేష్ పై చేసిన విమర్శలపై ఏపీ పోలీస్ శాఖ స్పందించింది. ఆధారాలుంటే ఇవ్వాలని తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఆధారాలు లేకుండా మంత్రి పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలైతే తదుపరి విచారణకు మీ వివరాలు ఇవ్వండి అని ఏపీ పోలీస్ ఎక్స్ వేదికగా రిప్లై ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ఇచ్చి సంవత్సరం పూర్తి కావస్తుంది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నవంబర్ 10 లోపు ఈ కార్యక్రమం పూర్తి చేయాలి అన్నారు ఆయన. ఒకవేళ కాంగ్రెస్ మాట తప్పితే బలహీన వర్గాల బిడ్డల తరపున ఏ రకంగా ముందుకు వెళ్తామో ప్రకటిస్తామో అన్నారు కేటీఆర్. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతి లేకుండా నిర్మించిన ఆఫీసును 15 రోజుల్లోగా కూల్చివేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇదే అంశంపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ అవుతాయి. మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 1576 పోస్టుల భర్తీ చేయనుంది ప్రభుత్వం. తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, ఆయుష్ శాఖలో 61 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ కానున్నాయి. అలాగే ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో 80 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కానున్నాయి. జానీ మాస్టర్ కేసు కీలక మలుపు తిరిగింది. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదయ్యాయి. తాను మైనర్గా ఉన్న సమయంలోనే ముంబైలోని ఓ హోటల్లో అత్యాచారం చేశాడని లేడీ కొరియోగ్రాఫర్ ఆరోపణలు చేయడంతో పోక్సో కేసు పెట్టారు పోలీసులు. మరోవైపు పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం 4 ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నార్త్ ఇండియాలో జానీ మాస్టర్ ఉన్నాడని తెలియడంతో అక్కడికి వెళ్లారు పోలీసులు. అయితే పోలీసులకు జానీ మాస్టర్ బురిడీ కొట్టి పరారయ్యాడు. ఇక తెలంగాణ మహిళా కమిషన్కు బాధితురాలు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో భూ కబ్జా వ్యవహారం కలకలం రేపింది. 28వ డివిజన్లోని సర్వే నెంబర్ 804లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ కబ్జా చేశాడు. ఈ స్థలాన్ని ఇప్పటికే స్కూల్కు కేటాయించాడు. అయితే డిప్యూటీ మేయర్ భూ కబ్జాపై కొరడా జుళిపించారు కాప్రా ఎంఆర్ఓ సుచరిత. కబ్జాదారులు ఎంతటి వాళ్లైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దళారుల మాటలు నమ్మి అక్రమ లేఅవుట్లలో ప్రజలు ప్లాట్లను కొని మోసపోవద్దని సూచించారు. తహసీల్దార్ సుచరితతో వాగ్వాదానికి దిగారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సతీమణి. ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆపరేషన్ హెచ్ ద్వారా ఇప్పటికే విజయవంతంగా ఓ బోటును బయటకు తీయగలిగారు. రెండో బోటును బయటకు తీసేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ప్రస్తుతం 2 పెద్ద బోట్లు, ఒక చిన్న బోటు నీటిలో ఉన్నాయి. వాటిని తీయడం సవాల్గా మారింది. బుధవారం ఉదయం నుంచి సగం నీటిలో తేలుతున్న రెండో బోటును అపసవ్య దిశ నుంచి సవ్య దిశకు మార్చడానికి ప్రయత్నించారు. దిశ మారిస్తే తప్ప బోటును అక్కడి నుంచి కదిలించే అవకాశం లేదు. 200 మీటర్ల దూరం నుంచి జేసీబీ సహాయంతో తాడు ద్వారా దిశను మార్చేందుకు ప్రయత్నించారు. సిద్దిపేటలో ఓ బంగారం షాపులో చోరీ జరిగింది. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు షాపులోకి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. 8 తులాల బంగారం ఎత్తుకు వెళ్లారు. సిద్దిపేటలోని 2 టౌన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. లాల్ కమాన్ సమీపంలోని జ్యువెలర్స్ షాపునకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. తనకు బంగారం గొలుసు కావాలన్నాడు. బంగారు గొలుసులు చూపిస్తూ ఉండగానే ఒక్కసారిగా ఆ ట్రైన్ తీసుకొని పరారైపోయాడు. సమాచారం అందుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. షాపులోని సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ పాత బస్తీలో బాణాసంచా పేలుడు కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ ఇల్లు ధ్వంసమైంది. 4 గాయపడ్డారు. బహదూర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్లో ఈ ఘటన జరిగింది. ఓ ఇంట్లో దాచిన బాణాసంచాకు నిప్పంటుకుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా దాచారని గుర్తించారు పోలీసులు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
జమిలీ ఎన్నికల కోసం మరో ముందడుగు పడింది. రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదికను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. వచ్చే శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తేవాలని కేబినెట్ తీర్మానించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం కేంద్రం కొంతకాలంగా సీరియస్గా వర్కౌట్ చేస్తోంది. ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ వేసింది కేంద్రం. ఆ రిపోర్ట్ని రాష్ట్రపతి ముర్ముకు అందజేశారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా జమిలీ ఎన్నికల నివేదిక వెలువడింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ ప్రభుత్వం కొంతకాలంగా చెబుతోంది. జమిలీ ఎన్నికల సిఫార్సును కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంపై కాంగ్రెస్తో పాటు ఇతర విపక్ష పార్టీలు స్పందించాయి. జమిలీ ప్రతిపాదనను విపక్షాలు తిరస్కరించాయి. సభలో బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని కాంగ్రెస్ అంటోంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హత్యకు కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. బీజేపీ నేతలపై ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ ఫిర్యాదు ప్రతిని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు. రాహుల్ గాంధీని ఉగ్రవాది అని మాట్లాడుతూ ఎన్డీఏ నేతలు ఆయనపై దాడి చేస్తామని బహిరంగ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో అశాంతి నెలకొనేలా చేయడానికి కుట్రలు పన్నుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59% పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కిస్తవాడ్లో అత్యధికంగా 77%, పుల్వామాలో అత్యల్పంగా 46% పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. జమ్మూ కాశ్మీర్లో 90 స్థానాలుండగా ఫస్ట్ ఫేజ్లో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 68,490 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 74,720 రూపాయలుగా అమ్ముడవుతోంది. హైదరాబాద్లో కిలో వెండి 95,900 రూపాయలుగా ఉంది.